గవర్నమెంట్ జాబ్ని ఈరోజు కంప్లీట్గా వదిలేసుకొని ఈరోజు వెస్టేజ్లో పనిచేస్తా ఉన్నా. మరి ఎందుకయ్యా గవర్నమెంట్ జాబ్ రావదు కదా అందరికీ, నువ్వు వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ని ఎందుకు వదిలేసుకొని ఇక్కడికి వచ్చినావు అంటే, సో ఒకటే రీజన్, ఆ రీజన్ వచ్చేసి పేదరికం, అంతే, కటిక దరిద్రం. సో చిన్నప్పటి నుంచి బాగా పేదరికం చూడడం వల్ల ఇలాంటి లైఫ్ ఉండొద్దన్న ఆలోచనతోనే, సో ఏదో చెయ్యాలి ఆ ఆలోచనతోనే చిన్నప్పటి నుంచే కొంచెం చదువులలో కొంచెం బాగా చదివేది. అట్లా చదివితే 23 సంవత్సరాలు ఎడ్యుకేషన్ ఎంఎస్సీ పిహెచ్డి జాబ్ రాలేదు. మళ్ళీ 4 సంవత్సరాలు ఉస్మానియా క్యాంపస్లో చాలా సీరియస్ అవుతే దాదాపు 17 సంవత్సరాలకు లక్ష వచ్చేటువంటి అవకాశం గవర్నమెంట్ జాబ్లో ఉంది. మరి 17 సంవత్సరాలకు లక్ష వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్లో పనిచేయాలా? 17 నెలలకే లక్ష వచ్చినటువంటి వెస్టేజ్లో పనిచేయాలా? ఎక్కడ పనిచేయాలి? నేను ఎక్కడా